చాలా మంది అడుగుతూ ఉంటారు, వేదాల్లో ఏముంది, మన సనాతన ధర్మమైనటువంటి వేదాల్లో ఏమున్నాయి, అసలు దాని పేర్లు కూడా చాలా మందికి తెలియదు. మనకున్నటువంటి వేదాలు 4. అఖండమైనటువంటి వేదరాశినంత వేదవ్యాసుడు 4 భాగాలుగా చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని 4 భాగాలు చేశాడు. అసలు వేదంలో ఏముంది అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఋగ్వేదం యంత్రాల తయారీ, వ్యవసాయ పద్ధతులు, విమానాలు, ఓడల తయారీ, వ్యాపార ధర్మాలు, సామాజిక ప్రవర్తన, వర్షాలు పడాలంటే పర్జన్య సూక్తాలు, మానవులను దీర్ఘాయుష్యులు చేసే మార్గము, ఆయుర్వేదము, ఎముకలు విరిగిన కాళ్ళలో ఇనుప కడ్డీలు ఉంచి చేసే చికిత్స, తెగిన తలను అతికించే చికిత్స, అగ్నిసూత్రము, అగ్నిసూత్రంలో విద్యుత్తు, సుధర్ణలో శబ్ద ప్రయోగం ద్వారా నేటి టెలిఫోన్ వర్ణన, మేఘాల నిర్మాణము, దానికి పట్టే సమయం, పర్యావరణ సంబంధించిన విషయాలు, గణితానికి సంబంధించినటువంటి శాస్త్రం. యజుర్వేదంలో ఏముందో చూద్దాం. సృష్టి విద్య అంటే సృష్టి గురించి, సృష్టి రహస్యాల గురించి వివరించేది. బ్రహ్మ విద్య అంటే యోగ విద్య, కర్మలను తెలియజేయు శాస్త్రము. శారీరక శాస్త్ర విద్య అంటే మానవ శరీరం యొక్క నిర్మాణము, విధులు అధ్యయనం చేసే శాస్త్రము. ఇది వైద్య శాస్త్రము, జీవశాస్త్రము మరియు క్రీడా శాస్త్రాలకు మూలం. గణిత విద్య అనేది గణిత శాస్త్రానికి తార్కిక ఆలోచనలు, సమన్వయ పరిష్కార నైపుణ్యాలను, సంఖ్యా నైపుణ్యాల అభివృద్ధి. అంతరిక్ష విద్య. ధనుర్వేదంలో విలువిద్య, విల్లు మరియు బాణాల తయారీ, సైనిక శిక్షణ మరియు యుద్ధ నియమాల పద్ధతులు, ఉపయోగాలు. సామవేదంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. సామవేదము భారతీయ శాస్త్రీయ సంగీత మరియు నృత్యానికి సంబంధించిన మూలం. గాంధర్వ వేదం భరతనాట్య శాస్త్రం, రసమంజరి ఇది సంగీత శాస్త్రం మరియు నృత్య శాస్త్రానికి సంబంధించినటువంటిది. కామసూత్ర శృంగారానికి సంబంధించినటువంటి శాస్త్రం. అథర్వణ వేదంలో ఏ విషయాల గురించి మనకు తెలిపారో ఇప్పుడు తెలుసుకుందాం. అథర్వణ వేదంలో ఆత్మలు, ప్రేతాత్మలు, వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు, రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల సమాచారము, యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం ఉంది. బాణాలకు విషం పూయటం, విషపు వలయాలను తయారు చేయటం, శత్రు సైనికులను రోగ పీడితులు చేసే క్రిమి కీటకాదుల ప్రయోగము. స్థాపత్య వేదం అంటే వాస్తు శాస్త్రానికి సంబంధించిన ఉపవేదం. ఇది భవన నిర్మాణాలు, పట్టణ నిర్మాణాలు, వాటికి సహజ నియమాల ప్రకారము నిర్మించడానికి మార్గదర్శకాలు. అలాగే విశ్వకర్మ, వాస్తు శాస్త్రము, శిల్పశాస్త్రం. ఇవి మనకు వేదాల ద్వారా తెలిసేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం.